బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మొత్తం ప్రయాణికులు మృతి చెందినట్లు కేంద్రం తాజాగా ఈ అంశాన్నైతే ధృవీకరించింది. అలాగే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు ఎయిర్ ఇండియా ధృవీకరించింది. ఇక ఈ ప్రమాదంలో 169 మంది భారతీయులు ఉన్నారు. అలాగే 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగల్ పౌరులు, అలాగే 1 కెనడా జాతీయుడు మృతి చెందారని తెలిపారు. ఇక విమాన ప్రమాదంలో 35 మందికి పైగా మెడికోలు కూడా మృతి చెందారు. మరో 16 మంది మెడికోల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక హాస్టల్లో మెడికోల లంచ్ సమయం కాబట్టి విమాన ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య భారీగా ఉంది. शोर का गेट पड़ी जाएगा मरी जाए नीचे आओ सो मैं मिल जाए लो उसने मारवाना है हमारे वीर के घबराई ने शोर सर्किट हुआ नहीं सर. విమాన ప్రయాణికులు మర్చిపోలేని రోజుగా మారింది జూన్ 12. కాసేపటి క్రితం ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ లో కూలిపోయింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ప్రమాదానికి గురైంది. 242 మందితో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరిన వెంటనే కూలిపోయింది. ఆ విమానంలో 232 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ తెలిపింది. అందులో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, 2 పసిపిల్లలు ఆ విమానంలో ఉన్నట్లుగా తెలిపారు. అలాగే 2 పైలట్లు, 10 మంది సిబ్బంది, పైలట్లు సుమిత్ సబర్వాల్, క్లేవ్ కుందర్ ఉన్నట్లుగా గుర్తించారు. అహ్మదాబాద్ లో టేకాఫ్ అయిన 5 నిమిషాలకే ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. విమానంలో 169 మంది భారతీయులు ఉన్నారు. ఇక వీరితో పాటు 53 మంది బ్రిటన్, 1 కెనడియన్, 1 పోర్చుగీస్ ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికులను తరలించడానికి భారత రైల్వే ప్రత్యేక వందే భారత్ రైలును నడపడానికి సన్నాహాలు చేస్తోంది. शोर का गेट पड़ी जाएगा मरी जाए नीचे आओ सो मैं मिल जाए लो उसने मारवाना है हमारे वीर के घबराई ने शोर सर्किट हुआ नहीं सर. शोर सर्किट में से ये सीएनजी गैस स्टार्ट बाटला पड़ा, गैस लाइन भी है, गैस लाइन भी नीचे शायद. अरे అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం లండన్ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం మేఘాని నగర్ ప్రాంతంలోని డాక్టర్ల హాస్టల్ పైకి దూసుకువెళ్లింది. పోలీసులు, ఇతర ఏజెన్సీలు 2-3 నిమిషాలలోనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాదాపు 70 నుంచి 80% ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. అన్ని ఏజెన్సీలు ఇక్కడ పనిచేస్తున్నాయని పోలీసులు తెలిపారు.
అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే కూలిపోయిందని డీజీసీఏ తెలిపారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలోని అన్ని విమానాలు ప్రస్తుతానికి రద్దు చేశారు. విమానాశ్రయాన్ని కూడా మూసివేశారు. సివిల్ హాస్పిటల్ వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. ఇక అధికారులు, మున్సిపల్ కమిషనర్, పోలీసు కమిషనర్ సహా ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలంలోనే ఉన్నారు. అయితే ఈ ప్రమాద విషయం తెలియడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కూడా ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ లైవ్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, ఈ రోజు జరిగిన ఈ విమాన ప్రమాదం ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలలోనే అత్యంత పెద్దదిగా అయితే ప్రతి ఒక్కరు కూడా చెప్తూ వస్తున్నారు. ఈ ప్రమాదానికి ముఖ్య కారణం పైలట్ ఏటీసీకి సమాచారం అందించినా కూడా వారి నుంచి ఎటువంటి రెస్పాండ్ లేదు, అందువల్లనే ఈ ఘటన జరిగింది అంటూ కూడా మనకి సమాచారం అయితే లభిస్తోంది. మరి ఆ ఏటీసీ నుంచి మనకి వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యారా అంటే ఈ ఘటన ఎందుకు జరిగింది అనే దాని గురించి? ప్రమాదం జరిగి దాదాపు 3 గంటలు గడుస్తున్న నేపథ్యంలోని ప్రమాదానికి సంబంధించి కూడా అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. 1:38 అహ్మదాబాద్ ఏదైందో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ బోయింగ్ 787 అక్కడి నుంచి టేకాఫ్ అయిన 5 నిమిషాలకే ఒక్కసారిగా కొప్పుకున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. 700 మీటర్ల ఎత్తులోనే ఇది ఒక్కసారిగా కొప్పుకోలిపోయింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలోని పైలట్ నుంచి మిడ్ డే కాల్ వచ్చింది. ఇది ఎమర్జెన్సీ కాలు. ఈ కాలు వచ్చిన కొద్దిసేపటికే ఏటీసీ నుంచి కూడా మరో కాల్ వచ్చిన వెంటనే అక్కడ ఎటువంటి స్పందన రాకపోవడంతో ప్రమాదం జరిగినట్టుగా ఏటీసీ అధికారులు భావించారు. అయితే ప్రమాదానికి సంబంధించి కూడా ఒక్కొక్క విషయం బయటకు వస్తున్న నేపథ్యంలోని ప్రధానంగా ఏదైతే ఈ ఫ్లైట్ ఒక్కసారిగా జనావాసాల్లోకి కొప్పుకోవడంతో 2 పెద్ద ఎత్తైన భవనాల మీద కొప్పుకోవడంతో ఆ భవనంలో ఉన్న వారు కూడా చనిపోయినట్లుగా మన సమాచారం అందుతుంది. బీజే మెడికల్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు చనిపోయినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇందులో మధ్యాహ్నం పూట కావడంతో చాలా మంది విద్యార్థులు లంచ్ కోసం క్యాంటీన్లో కూర్చున్నారు. పైనుంచి ఒక్కసారిగా ఫ్లైట్ కూలటంతో అందులో ఉన్న దాదాపు 35 మంది చనిపోయినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇందులో 16 మందికి తీవ్ర గాయాలైన ప్రతి ఒక్కరిని కూడా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే బోయింగ్ 787 ఎయిర్ క్రాఫ్ట్లోని పూర్తిగా క్లాష్ అయిన వెంటనే అందరూ చనిపోయినట్లుగా కేంద్రం ప్రకటించింది. ఎందుకంటే విమానం ఇంటర్నేషనల్ ఫ్లైట్ కావడంతో ఇటు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న నేపథ్యంలోని పెద్ద ఎత్తున లోపల ఇంధనం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ కుప్పకూలిన వెంటనే ఇంధనంలో ఉన్న ఇంధనం ఒక్కసారిగా బ్లాస్ట్ అవడంతో లోపల ఉన్న ప్రయాణికులు కూడా చనిపోయినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇందులో దాదాపు 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో మిగతా 12 మంది 242 మందిలోని 230 మంది ప్రయాణికులు ఉంటే 12 మంది ఏదైతే ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించి కూడా 12 మంది సిబ్బందిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మిగతా ఏదైతే ఇద్దరికి సంబంధించి పైలట్ అట్లాగే కో పైలట్ ఉన్నారు. వీళ్ళు గతంలో కూడా పూర్తి స్థాయిలో అనుభవం ఉన్న వ్యక్తులుగా విమానశాఖ ప్రకటించిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. గతంలో కూడా పలు విమానాలు నడిపిన అనుభవం ఉంది. ప్రధాన పైలట్ సుమిత్ సబర్వాల్ 8200 గంటల ఫ్లయింగ్ అవర్స్ అనుభవం ఉంది. అట్లాగే కో పైలట్గా ఉన్న వ్యక్తికి కూడా దాదాపు 1100 గంటల ఫ్లయింగ్ అవర్స్ అనుభవం ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు. అయితే ఫ్లైట్ ఎందుకు ఈ విధంగా కొప్పుకోలింది? టేకాఫ్ అయిన 5 నిమిషాలకి 1:38 టేకాఫ్ అయిన వెంటనే 5 నుంచి 7 నిమిషాల మధ్యలో ఒక్కసారిగా కొప్పుకున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోని ఏదైతే ఉందో ఫ్లైట్కి సంబంధించి 2 ఇంజన్లు ఒక్కసారిగా ఫెయిల్ అవడంతో పైలట్ దాన్ని ల్యాండ్ చేసే సమయంలోని అక్కడ దగ్గరలోనే నివాస ప్రాంతం ఉండటంతో ప్రమాదం చాలా ఎక్కువగా చోటు చేసుకున్నట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇంజన్ ఫెయిల్ అయిన వెంటనే అక్కడ దగ్గర ప్రాంతంలోని ఒకవేళ అక్కడ పూర్తి స్థాయిలోని ఒక స్థలం లాంటిది లేకపోతే ఒక ప్లేన్ ఏరియా ఉన్నట్టయితే అక్కడ ఫ్లైట్కి సంబంధించిన ల్యాండ్ చేస్తే ప్రమాదం చాలా తక్కువగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. నివాస ప్రాంతం అది కూడా ఎత్తైన బిల్డింగ్లోని ఒక్కసారిగా ఫ్లైట్ను ల్యాండ్ చేసిన వెంటనే లోపల ఇంధనం కూడా చాలా ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా బ్లాస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ బ్లాస్టింగ్
ఈ ఫ్లైట్లోని ఏదైతుందో విజయ రూపాని ఉన్నారు, గుజరాత్ మాజీ సీఎం ఆయన కూడా ఉండటంతో ఆయన కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. మనం విజువల్స్లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఫ్లైట్ ల్యాండ్ అయి ఒక్కసారిగా టేక్ ఆఫ్ అయి ఒక్కసారిగా ల్యాండ్ అయిన పరిస్థితి కనబడుతుంది. హైట్ కూడా చూసినట్టయితే చాలా దగ్గర ప్రాంతంలోని ఉన్న నేపథ్యంలోని ల్యాండ్ అయిన వెంటనే ఒక్కసారిగా లోపల ఇంధనం ఒక్కసారిగా బ్లాస్ట్ అవడంతో లోపల పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. దాంతోపాటు అతిపెద్ద శబ్దం వచ్చిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న చాలా మంది స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులతోని అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే కొద్దిసేపటి వరకు చాలా క్షతగాత్రులను ఆ ప్రాంతం నుంచి కూడా హాస్పిటల్కి తరలిస్తున్నారు. అంబులెన్స్లోని వాళ్ళందరూ కూడా ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్న ప్రయాణికులుగా అందరూ భావించారు. అయితే ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఒక భవనం మీద బ్లాస్ట్ అవటం, అది కూడా బీజే మెడికల్ కాలేజ్ ఉన్న నేపథ్యంలోని ఆ మెడికల్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ చాలామంది క్షతగాత్రులయ్యారు, చాలామంది చనిపోయారు. వాళ్ళందరినీ ప్రస్తుతం ఏదైతే ఉందో ఈ మెడికల్ సంబంధించి ట్రీట్మెంట్ కోసం అంబులెన్స్ ద్వారా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మాత్రం తరలిస్తున్నారు. చనిపోయిన 242 లోపల ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్న 242 కాకుండా మరో 35 మంది స్టూడెంట్స్ కూడా చనిపోయినట్లుగా అధికార యంత్రాంగం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎయిర్ క్రాఫ్ట్లోని ప్రస్తుతం అహ్మదాబాద్ నుంచి లండన్కి ప్రయాణిస్తున్న ఈ 787 ఏరోప్లైన్లో చూసినట్టయితే ప్రధానంగా మొత్తం 242 మందిలోని 230 మంది ప్రయాణికులు ఉంటే 12 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో 53 మంది బ్రిటన్ దేశస్తులు ఉన్నట్లుగా ఇప్పటికీ అధికారులు ప్రకటించారు. ఈ 200 మంది మృతి చెంది ఉంటారని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లైట్లోని పోర్చుగల్కి సంబంధించిన 7, దాంతోపాటు కెనడాకు సంబంధించిన ఒక ప్రయాణికులు ఉంటే దాదాపు 16 నుంచి 18 మంది చిన్నారులు ఉన్నట్లుగా అధికారులు ప్రకటించిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈ ఘటన ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అనే దానిపై కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి హుటాహుటిన ఆయన గుజరాత్ బయలుదేరారు. వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆయనతో మాట్లాడిన పరిస్థితి ఉంది. ఘటన ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనే దానిపై కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఏదైతే ఉందో ఘటన జరిగిన ప్రాంతంలో మాత్రం సహాయ చర్యలు మొత్తం 3 బృందాలుగా ఉన్న 90 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. మొత్తం 7 ఫైర్ ఇంజన్లలో పూర్తిగా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికులు మాత్రం ఒకటే చెబుతున్నారు, ఘటన జరిగిన వెంటనే అతిపెద్ద శబ్దం వచ్చింది, భారీగా మంటలు వ్యాపించాయి, పూర్తిగా పొగ మొత్తం దగ్ధంగా అలుముకున్న నేపథ్యంలోని ఎక్కడా ఏమీ కనిపించలేదని మాత్రం స్పష్టంగా చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం పూర్తిగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఏదైతుందో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం పూర్తిగా క్లోజ్ చేశారు. ఆ ప్రాంతం మొత్తం కర్ఫ్యూ ప్రకటించిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అయితే ఘటన ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, ఏదైనా ప్రమాదం ఉందా, దీని వెనకాల కుట్ర ఏమైనా దాగి ఉందా అనే కోణంలో మాత్రం కేంద్ర సంస్థలన్నీ కూడా పూర్తిగా ఫోకస్ పెట్టిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అంటే ఘటనకు సంబంధించి ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉన్నాయి. ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అనే దానిపై కూడా ఒక్కొక్క అంశానికి సంబంధించి విమానశాఖ అధికారులు ప్రకటిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోని టోల్ ఫ్రీ మనం చూసినట్లయితే ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అలాగే 10 మంది సిబ్బందితో పాటు ఎవరైతే మెడికోస్ ఉన్నారో 35 మంది, అంటే దాదాపుగా మనం చూసినట్లయితే 300 ఆ పైచీలకే మరణించినట్లుగా అయితే మనకి సమాచారం లభించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంత పెద్ద ఘటన జరగడం ఇదే మొదటిసారి. దీని వెనుక, ఈ కుట్ర వెనుక పాకిస్తాన్ దాగి ఉంది అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? నిజంగానే దీని వెనుక పాకిస్తాన్ కుట్ర దాగి ఉందంటారా? ఇటీవల కాలంలో భారత్ అట్లాగే పాకిస్తాన్ మధ్య మన ఆపరేషన్ సింధూరా చూసాము. సింధూరాలోని ప్రతిఘటనలో భాగంగా ఉగ్రవాదులను తీసివేసే దారిలోనే ఇటు భారత ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో భారతదేశంలో స్లీపింగ్ సెల్స్ ఏదైతుందో ఉగ్రవాదులకు సంబంధించిన స్లీపింగ్ సెల్స్ కూడా యాక్టివ్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఇటు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్లీపింగ్ సెల్స్ ఒక్కొక్కటిని కూడా ఏరవేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఎక్కడ ఉన్నారో
ఎక్కడో దాగి ఉన్నా సరే బయటికి తీసి మరీ అరెస్టులు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం ఇంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్గా ఇప్పటికే పలు అనుభవం ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ 787 అయితే ఇంత పెద్ద మొత్తంలోని ప్రయాణం చేస్తున్న నేపథ్యంలోని ఖచ్చితంగా అధికారులు దీని ముందు నుంచి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇంజన్ లోపాలు దాంతోపాటు ఇతర సాంకేతిక లోపాలు లేకుండా ఎప్పటికప్పుడు పరీక్షించిన తర్వాతే దాన్ని ఇతర ప్రదేశాల్లోని ప్రయాణించేందుకు అనుమతిస్తారు. అయితే ప్రస్తుతం ఈ ఘటన జరిగిన పరిస్థితి చూసినట్టయితే 787 బోగి విమానం చూసినట్టయితే గతంలో కూడా పలు అనుభవాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్గా చాలా పేరున్న పరిస్థితి ఉంది. ఇటు అహ్మదాబాద్ నుంచి లండన్కు ప్రయాణిస్తున్న క్రమంలోని పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే మధ్యాహ్నం 1:38 టేకాఫ్ అయిన 5-10 నిమిషాలకే ఒక్కసారిగా ఈ ఫ్లైట్ కుప్పకూలిన పరిస్థితి చూసినట్టయితే ఖచ్చితంగా ఏమైనా కుట్ర దాగుందా అనే అనుమానాలు మాత్రం ఇప్పుడు కేంద్రం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏదైనా ఉగ్రవాదులకు సంబంధించిన హస్తం ఉందా అనే కోణంలో కూడా అధికార యంత్రాంగం మొత్తం పూర్తిగా అలర్ట్ అయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అహ్మదాబాద్లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను పూర్తిగా క్లోజ్ చేశారు. ఆ ప్రాంతాలన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడి నుంచి ప్రయాణించడం దాంతోపాటు ల్యాండ్ అవటం లేకుండా పూర్తిగా నిషేధాలు వ్యక్తం చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోని అధికార యంత్రాంగంతో పాటు మరోపక్క కేంద్ర నిఘా సంస్థలు కూడా పూర్తిగా ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే భారతదేశంలోని స్లీపింగ్ సెల్స్ ఉగ్రవాదులకు సంబంధించిన స్లీపింగ్ సెల్స్ అన్ని కూడా ఒక్కసారిగా యాక్టివ్ అయిన పరిస్థితి కనబడుతుంది. భారతదేశంలో పలు ప్రాంతంలో కూడా వాళ్ళు మానవ బాంబులుగా మారి పలు ప్రాంతాల్లో కూడా పేలులు చేసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అహ్మదాబాద్లో చోటు చేసుకున్న అతిపెద్ద ఇప్పుడైతే ఎందుకు అతిపెద్ద అంటున్నానంటే భారతదేశంలో ఇప్పటి వరకు ఇంత పెద్ద విమాన ప్రమాదం జరగలేదు. ఎందుకంటే 2020 క్యాలికట్లోని ఇదే ఎయిర్ ఇండియాకు సంబంధించిన విమానం ఏదైతే రన్వేలోని ఒక్కసారిగా స్కిట్ అయిన నేపథ్యంలోని అప్పుడు 18 మంది చనిపోవడం జరిగింది. 130 మంది ప్రాణాలు బయటపడ్డారు, ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదం కూడా చెప్పుకోవచ్చు. ప్రమాదం చూసినట్టయితే చాలా చిన్నగా, ఎందుకంటే మనము ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఒక్కసారిగా కొప్పుకున్న పరిస్థితి చూసినట్టయితే లోపల ఏమైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానాలు మాత్రం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే నిపుణులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన యాక్సిడెంట్ చూసినట్టయితే ఖచ్చితంగా లోపల ఉన్న 2 ఇంజన్స్ ఫెయిల్ అయిన వెంటనే దీనికి సంబంధించి ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా పైలట్ దీన్ని టేకాఫ్ చేశారు. టేకాఫ్ చేసే క్రమంలోని అక్కడ ఎటువంటి ప్లేన్ ఏరియా లేకపోవడంతో దగ్గరలోనే ఇందుకు సంబంధించిన నివాస ప్రదేశాలు ఉన్న నేపథ్యంలోని ఒక 2 అతిపెద్ద భారీ భవనాల మీద ఈ ఫ్లైట్ ఒక్కసారిగా టేకాఫ్ అవడంతో లోపల ఇంజన్లో కూడా చాలా ఎక్కువగా ఇంధనం ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఇది అతిపెద్ద బ్లాస్ట్గా చెప్పుకోవచ్చు. బ్లాస్ట్ అయిన వెంటనే లోపల ఉన్న ప్రయాణికులందరూ కూడా చనిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరోపక్క లోపల కూడా పూర్తి స్థాయిలో పొగ వ్యాప్తి చెందడం, బ్లాస్ట్ జరగటంతో మొత్తం చనిపోయినట్లుగా ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఇందులో గుజరాత్ మాజీ సీఎం విజయ రూపానా ఉన్నారు, ఆయన కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇదే కాకుండా ఆ బ్లాస్ట్ అయిన ప్రదేశానికి సంబంధించిన భవనంలో ఉంటున్న విద్యార్థులు దాదాపు 35 మంది చనిపోయినట్లుగా మనకి సమాచారం అందుతుంది. 16 మంది తీవ్ర గాయాలైన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అంబులెన్స్ ద్వారా వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించి చికిత్స మాత్రం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్రం అలర్ట్ అయింది. కేంద్ర నిఘా వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా అలర్ట్ అయిన పరిస్థితి కనబడుతుంది. వెంటనే ఘటన ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలోని తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఒక ఫ్లైట్ బ్లాస్ట్ అయిన వెంటనే ఈ ఫ్లైట్లో ఉన్న సిబ్బంది మాట్లాడే ప్రతి అంశాన్ని కూడా బ్లాక్ బాక్స్ ఉంటుంది. బ్లాక్ బాక్స్లో పూర్తిగా దీనికి సంబంధించిన డేటా, వాయిస్ రికార్డులు అన్నీ కూడా ఇందులోని స్టోరేజ్ ఉంటాయి. ఒకవేళ బ్లాస్ట్ అయిన తర్వాత అందుకు సంబంధించిన బ్లాక్ బాక్స్ ద్వారా పూర్తి డేటాను బయటికి తీస్తే కనుక లోపల ఎటువంటి పైలట్ అట్లాగే కో పైలట్ మధ్య ఎటువంటి సంభాషణ జరిగింది, లోపల ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి, సాంకేతికంగా సమస్య ఏ విధంగా వచ్చింది, మిడ్ డే ద్వారా కాల్ చేసిన క్రమంలోని పైలట్ ఏటీసీకి ఏం చెప్పదలుచుకున్నారు, ఏటీసీ కాల్ చేసిన వెంటనే ఆ పైలట్కి
సిబ్బందికి సంబంధించిన పూర్తి సమాచారం ఏ విధంగా కోల్పోయారు అనే దానిపై కూడా పూర్తి డేటా బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం మాత్రం ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే మొత్తం 7 ఫైర్ సిబ్బందులు మాత్రం పూర్తిగా అక్కడ ప్లాస్టిక్ సంబంధించి కొంత ఫైర్ను చల్లార్చే ప్రయత్నం మాత్రం ఇంకా కొనసాగిస్తుంది. దట్టమైన పొగ అలుకున్న నేపథ్యంలోని ఇంకా సహాయ చర్యలు మాత్రం కొనసాగుతున్నాయి. ఆ తర్వాత బ్లాక్ బాక్స్ సంబంధించి పూర్తి డేటాను మాత్రం బయటకు తీస్తే మాత్రం ప్రమాదం జరిగిన సంబంధించి పూర్తి అంశాలు బయటికి వెలువడే అవకాశాలు మనకి కనబడుతున్నాయి. ప్రస్తుతం మాత్రం క్షతగాత్రులకు సంబంధించి, అంటే క్షతగాత్రులు అంటే మనం ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న ప్రయాణికులు కాదు, ఎయిర్ క్రాఫ్ట్ బ్లాస్ట్ అయిన ఆ బిల్డింగ్ లో ఉన్న చాలా మంది తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ మాత్రం ప్రస్తుతం హాస్పిటల్కి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. అయితే ఫ్లైట్ కి సంబంధించి ఇంకెవరైనా బతికి ఉన్నారనే కోణంలో మాత్రం సహాయ చర్యలు కొనబోతున్నాయి. మొత్తం 90 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. మనకి ఒక అప్డేట్ కూడా వచ్చింది. ఎయిర్ ఇండియా అఫీషియల్ గా అయితే ప్రకటించింది ఫ్లైట్ లో ఉన్నటువంటి మొత్తం 242 ప్రయాణికులు కూడా మృతి చెందినట్లు ఎయిర్ ఇండియా అయితే అఫీషియల్ గా అయితే ప్రకటించింది. ఒక రకంగా అది ఎయిర్ ఇండియా చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన జరిగింది అంటూ కూడా ఎయిర్ ఇండియా చెప్తుంది. కానీ ఇంతవరకు ఎయిర్ ఇండియా కూడా బయటకు వచ్చి ఇది ఎలా జరిగింది అనే దాని గురించి ఎటువంటి స్పందన కూడా చెప్పలేదు. దీనిపై ప్రధాని మోదీ కూడా గట్టిగానే స్పందించారు. నెక్స్ట్ ఎటువంటి అప్డేట్స్ ప్రభుత్వం తీసుకోబోతోంది? ఇటు మరణించిన వారికి ఇతర దేశాల వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే మన దేశం వాళ్ళు 169 కాగా మిగిలిన వారు కూడా చాలా మంది ఉన్నారు. మరి వారికి కూడా ప్రభుత్వం ఏ రకంగా హెల్ప్ చేయబోతోంది ఇతర దేశాలకు తరలించడానికి వారిని? ప్రధాని మోడీ కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన ఎక్స్లో స్పందించడం జరిగింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని మాటలకందని విషాదంగా ప్రధాని మోడీ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకి ఆయన పూర్తి స్థాయిలో సానుభూతి వ్యక్తం చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. అయితే సహాయ చర్యలపై మంత్రులు సంబంధిత అధికారులతో టచ్లో ఉన్నట్లుగా ఆయన ప్రకటించిన పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే అధికారికంగానే కొద్దిసేపటి క్రితం ప్రకటించిన నేపథ్యంలోని మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ బ్లాస్ట్లోని దాదాపు మొత్తం 242 మంది మృతి చెందినట్లుగా ఎయిర్పోర్ట్ అధికారులు ప్రకటించడం జరిగింది. ఇందులో 169 మంది భారతీయులు ఉంటే 53 మంది బ్రిటన్కి సంబంధించిన పౌరులు ఉన్నారు, 7 పోర్చుగల్కి సంబంధించిన ఉన్నారు, ఒకళ్ళు కెనడా దేశానికి సంబంధించిన దేశీయులుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి, ఈ ఘటనకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే బ్రిటన్ హై కమిషన్ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఘటనకు సంబంధించి పూర్తిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నేపథ్యంలోని ఇందుకు సంబంధించిన ఘటన ఏ విధంగా జరిగింది, తమ దేశానికి సంబంధించిన పౌరులు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన డేటాను కూడా వాళ్ళు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఇతర దేశాలకు సంబంధించిన ప్రయాణికులు కూడా ఇందులో ఉన్న నేపథ్యంలోని ప్రమాదానికి సంబంధించి ఆ దేశానికి సంబంధించిన హై కమిషన్, దాంతోపాటు ఆ దేశానికి సంబంధించిన ప్రభుత్వానికి భారతదేశానికి సంబంధించిన ప్రతినిధులు పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు. ఇందుకోసం ప్రయాణికుల సమాచారం కోసం ప్రత్యేకంగా టోల్ నంబర్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. 1800569144 నంబర్ను అందుబాటులో తీసుకొచ్చినట్లుగా అధికారులు వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలోని ఇందుకు సంబంధించిన ఘటనపై ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అనే దానిపై కూడా మరింత సమయం పట్టే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే లోపల జరిగిన సంభాషణతో పాటు ఇతర సమాచారానికి సంబంధించి పూర్తి డేటా బయటికి రావాలంటే బ్లాక్ బాక్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. బ్లాక్ బాక్స్ సంబంధించిన దానికోసం ప్రస్తుతం అధికారులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఇంకా సహాయ చర్యలు కొనబడుతున్నాయి. లోపల ఎవరైనా బతికి ఉన్నారా, బతికి బట్టగట్టే అవకాశం ఉంది అనే కోణంలో మాత్రం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. భారతదేశంలోనే ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద బ్లాస్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో 2020 కాలికట్లోని ఇదే ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి రన్వే స్కిట్ అవటంతో ఒక్కసారిగా లోపల ఉన్న 18 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు, 130 మంది బతికి బయటపడిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఘటన కూడా చూసినట్టయితే ఎక్కడైనా ఓపెన్ ఏరియాలో ల్యాండ్ అయిన ఉంటే ప్రమాదానికి సంబంధించిన ప్రభావం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కొంతమంది నిపుణులు కొంతమంది అంచనా వేస్తున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించిన ఘటన ఒక్కసారిగా నివాస ప్రాంతంలో జరిగిన నేపథ్యంలోని ఒక్కసారిగా అక్కడ బ్లాస్ట్ అయిన పరిస్థితి మనకి కనబడుతుంది. ఈ బ్లాస్ట్ అయ్యే సమయంలోని అంతకంటే ముందుగానే లోపల ఉన్న 2 ఇంజన్లు ఫెయిల్ అవటం, వాటిని పూర్తిగా పైలట్ దాన్ని ముందుకు తీసుకెళ్లని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ల్యాండ్ చేసే క్రమంలో భాగంగానే ఈ బ్లాస్ట్ జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఏవైనా దీని వెనకాల కుట్ర దాగి ఉందా, లేకపోతే ఉగ్రమూకల కుట్ర ఉందా అనే కోణంలో మాత్రం ప్రస్తుతం అధికారులు ఫోకస్ పెట్టారు. ఓవరాల్గా మరికొన్ని గంటల్లోని దీని మీద పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. లహరి,
ఎస్ గలీబ్, అసలు ఈ క్రాష్ జరిగిన తర్వాత పలు ప్రశ్నలు కూడా బయటకి వస్తున్నాయి. విమానం టేక్ ఆఫ్ అయ్యే ముందు అసలు ఏం చేస్తారు అనే ప్రశ్నలు కూడా తాజాగా బయటకు వస్తున్నాయి. టేక్ ఆఫ్ కి ముందు ఈ విమానం అన్ని క్లియరెన్స్ తీసుకుందా? అసలు టేక్ ఆఫ్ కి ముందు ఎస్ టేక్ ఆఫ్ అయ్యే సమయంలోనే మన రన్వేలో చూసుకునే మూమెంట్ అయ్యే సమయంలోని టేక్ ఆఫ్ అయ్యేంత వరకు ఏటీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతూ ఉంటుంది. అయితే అదే క్రమంలోనే ప్రస్తుతం బోయింగ్ 787 ఎయిర్ ఇండియా కూడా అదే దారిలోనే తనకు సంబంధించిన ఏటీసీ నుంచి పూర్తి అనుమతులు వచ్చిన తర్వాతే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిన పరిస్థితి ఉంది. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే దాదాపు 700 మీటర్లలోనే మనకి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. టేక్ ఆఫ్ క్రమం కంటే అది ల్యాండ్ అయ్యే క్రమంలోనే మనకి ఎక్కువగా కనపడుతుంది. 5-10 నిమిషాల్లోనే వెంటనే అది ల్యాండ్ అవుతున్న పరిస్థితి ఉంది. లోపల ఉన్న ఇంజన్కి సంబంధించి ఎక్కడ శబ్దం రాని పరిస్థితి ఉంది. అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. మన విజువల్స్ కూడా అక్కడ స్థానికంగా ఉన్న ఒకళ్ళు మొబైల్ ద్వారా దాన్ని షూట్ చేశారు. ఆయన షూట్ చేసే క్రమంలోని ఫ్లైట్ మూవ్ అవుతుంది అనుకున్నారు. ఒక్కసారిగా కిందకి పడిపోవడంతో అక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తి దాన్ని షూట్ చేసే క్రమంలో ఒక్కసారిగా షాక్ అయిన పరిస్థితి ఉంది. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అది కూడా దగ్గరలో ఉన్న ఒక నివాస స్థల ప్రాంతం కావడంతో వెంటనే అధికారులు కూడా స్పందించి సహాయ చర్యలు చేపట్టారు. అయితే ఒక విధంగా నివాస ప్రాంతంలో పడటం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుగా అధికారులు అంచనా వేసిన నేపథ్యంలోని టేక్ ఆఫ్ అయ్యే సమయంలోని ఏటీసీ నుంచి ఎటువంటి సమాచారం అందించారు. ఏటీసీకి సంబంధించిన అధికారులు కావచ్చు, దాంతోపాటు విమానానికి సంబంధించిన టెక్నీషియన్ అధికారులు కావచ్చు, ఎవరైనా సరే దీనికి అనుమతులు ఏ విధంగా ఇచ్చారు. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ ప్రయాణం చేయాలంటే పూర్తిగా దానికి సంబంధించిన ఇంజన్కి సంబంధించి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఫిట్ ఉందా, ఎటువంటి లోపాలు ఉన్నాయని దానిపై కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే దానికి పూర్తిగా ప్రయాణానికి అనుమతిస్తారు. అయితే అధికార యంత్రాంగం, స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం ఎంతవరకు దీనికి అనుమతులు ఇచ్చింది, పైలట్కి సంబంధించి పరిశీలన ఎంతవరకు చేశారు, క్షుణ్ణంగా ఎంతవరకు తనిఖీ చేశారు అనే దానిపై కూడా పలు ప్రశ్నలు బయటికి వస్తున్న నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించిన క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత విమాన శాఖ ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం చెప్పబోతున్నారు, ఇటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలోని టెక్నికల్ లోపం చెప్పి చేతులు దులుపుకుంటారా, లేకపోతే మరైనా అంశాలు ఉన్నాయని దానిపై కూడా బయటికి రావాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ప్రయాణికులకు సంబంధించిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా తమ బంధువులు కావచ్చు, తమ ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రయాణం చేస్తున్న వారు బయటకు వస్తారనే ఆశతో ఉన్న నేపథ్యంలోని కొద్దిసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద క్లారిటీ ఇచ్చింది. లోపల ప్రయాణిస్తున్న 242 మంది చనిపోయినట్లుగా ప్రకటించింది. ఇందులో బ్రిటిషర్స్ ఉన్నారు, బ్రిటన్ సంబంధించిన దేశస్తులు ఉన్నారు, కెనడా దేశస్తులు ఒకరు ఉన్నారు, పోర్చుగల్ సంబంధించిన దేశస్తున్నారు. మన దేశానికి సంబంధించిన 169 మంది పూర్తిగా చనిపోవడంతో ఒక్కసారిగా కన్నీరు మున్నూతున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ అహ్మదాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా విషాద చేయలేకున్నాయి. ఆసుపత్రి దగ్గర ప్రయాణికులకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. తమ కుటుంబ సభ్యులు ఎక్కడైనా బయటపడతారా, ఏదైతే ఉన్న చిన్నపాటి గాయాలతో బయటపడతారా అనే ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక షాకింగ్ న్యూస్ మాత్రం కేంద్రం ప్రకటించింది. మొత్తం మృతి చెందినట్లుగా ప్రకటించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే ఘటన ఏ విధంగా జరిగింది, టెక్నికల్ లోపం ఒకటే ఉందా, మరేమే కారణం ఉందా అనే దానిపై కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. హరి, ऊपर गिरी है, डॉक्टर्स का हॉस्टल है. इंसिडेंट बनने के विदिन 2-3 मिनट्स में पुलिस, बाकी सभी बॉडियाँ, सिविल एडमिनिस्ट्रेशन, कॉरपोरेशन वगैरह सभी लोग आ गए थे. फायर फाइटर वगैरह स्थल पे हाजिर है. लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है. ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया, बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे. मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूं, सभी हमसे सहयोग करें. जितनी पुलिस, उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, बीएसएफ, सीआईएसएफ, कॉरपोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं. प्लीज़ हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुँचा सकें. थैंक यू. विजय रूपानी जी थे सर. क्या सर रूपानी जी थे? विजय रूपानी जी थे सर. अभी आइडेंटिफाई नहीं हुआ, जब होगा तब बताया जाएगा. भाई सभी साइड में हो जाइए. कि 223 जितने पैसेंजर थे, यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का हॉस्टल है. इंसिडेंट बनने के विदिन 2-3 मिनट्स में पुलिस, बाकी सभी बॉडियाँ, सिविल एडमिनिस्ट्रेशन, कॉरपोरेशन वगैरह सभी लोग आ गए थे.
फायर फाइटर वगैरह स्थल पे हाजिर है। लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है। ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया, बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे। मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूँ, सभी हमसे सहयोग करें, जितनी पुलिस, उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, बीएसएफ, सीआईएसएफ, कॉरपोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ, सभी यहाँ काम में लगे हुए हैं। प्लीज़ हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुंचा सके। थैंक यू। विजय रूपानी जी थे सर, क्या सर रूपानी जी थे, विजय रूपानी जी थे सर। अभी आइडेंटिफाई नहीं हुआ, जब होगा तब बताया जाएगा।